ప్రభు పేరట ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. సేవకులైన మా అందరి కోసం, మినిస్ట్రీ పరిచర్యల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. బైబిల్లో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయం, ఇబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఇబ్రీ పత్రిక 13:6. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చెయ్యగలరు. చూడండి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన. చూడండి, మనల్ని ఎప్పుడు దేవుడు విడవడు, ఎడబాయుడని ప్రభువు చెప్పాడు. అందుకని ప్రభు నాకు సహాయుడు, నేనెప్పుడు భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు. ఈ మాట దావీదు రాశాడు, నరమాత్రులు నాకేమి చేయగలరు అని. చూడండి ప్రియ సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు మనందరికీ సహాయం చేసే సహాయకుడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషులు సహాయం చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో బంధువులు, అధికారులు, గొప్పవాళ్ళు, ధనవంతులు, అలాగే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు మనకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, అలాగే ఉన్నవాడు అనువాడైన దేవుడు, సర్వమానవాళిని సృజించినటువంటి సర్వాధికారి అయిన జీవము గల దేవుడైన యెహోవా అందరికీ సహాయం చేసేటువంటి శక్తి కలిగిన దేవుడు. చూడండి, దేవుడి మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తారో, దేవునిని విశ్వసిస్తారో, జీవము గల దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుకొని జీవిస్తారో వాళ్ళందరికీ ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వసించగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరులారా, ప్రార్థించే వాళ్ళందరికీ దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. కీర్తనకారుడైన దావీదు కీర్తన రాసేటప్పుడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది. చూడండి, ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నా, కొండల తట్టు కన్నులెత్తి చూస్తున్నా, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వల్లనే వస్తుంది కదా సహాయం. 121వ కీర్తన ప్రారంభ 2 వాక్యాలు ఎవరైనా చదవండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలన నాకు సహాయం. అంటే నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నా, ఆకాశం వైపు కన్నులెత్తుచున్నా, ప్రార్థనా ధ్వని ఆయన సన్నిధికి చేరేటట్లుగా ప్రార్థనలో గొప్ప శబ్దముతో నేను ప్రార్థిస్తున్నా. దేవా యెహోవా, నేను కొండల తట్టు, మనుషుల వైపు, కొండల వైపు, ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నా, సహాయం ఎక్కడి నుండి రావట్లేదు. నీవే నా సహాయుడు, నేను భయపడనిక, నరమాత్రులు ఎవరు నాకేమి చేయగలరు? నీవే నా సహాయకుడు. నేను అటు ఇటు చూడను, కొండల వైపు చూడను, మనుషుల వైపు చూడను, బలవంతుల వైపు చూడను, అధికారుల వైపు చూడను, ఉన్నత స్థితిలో ఉన్న మనుషుల వైపు చూడను, ఆకాశం అంతా ఎత్తు ఎదిగిన వారి వైపు కూడా నేను చూడను. అటు ఇటు చూసిన ఏ ప్రయోజనం లేదు. ఎటువైపు కన్నులెత్తి చూసినా సహాయం మాత్రం ఎవరి యొద్ద నుండి వస్తుంది? గట్టిగా చెప్పాలందరూ, యెహోవా వలననే సహాయం దొరుకునుగాక, సహాయం అందునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనుషుల వైపు చూసి విసిగిపోయావేమో, అధికారులను నమ్ముకొని అలసిపోయావేమో, రాజుల వైపు చూసి నెమ్మది లేని స్థితిలో దిగజారిపోయావేమో.
కానీ యేసయ్య వైపు మాత్రమే చూడండి, ఆయన నీకు సహాయం చేయనుగాక. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు చూసి ప్రార్థన చేయండి. ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవుని వెదకు వారందరికీ ప్రభు సహాయం చేయునుగాక. కీర్తనల గ్రంథంలో మాట ఉంటుంది. 27వ కీర్తన 8-9 వాక్యాలు చదవండి. నా సన్నిధిని వెదకండి అని నీవు సెలవీయగా, యెహోవా నేను నీ సన్నిధిని వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, నా సహాయుడవు నీవే. చూడండి, దేవా నా సహాయుడవు నీవే. నా సన్నిధిని వెదకుడి అని నువ్వు చెప్పావు. నేను నీ సన్నిధిని వెతుకుతూ ఉన్నా. నా హృదయం నీకు తెలియపరుస్తుంది, దేవా నా సహాయుడవు నీవే. సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధిని వెదకండి అని. దేవుని సన్నిధిలో ఆయన బలమును ఆయన ప్రభావమును వెదకండి అని. చూడండి, వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, నీ సన్నిధిని వెతుకుతానయ్యా అని ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన వెతుకుతారో, వేకువని లేచి దేవుని బలమును ప్రభావమును ఆయన శక్తిని ఆయన సన్నిధిని ఎవరైతే వెతుకుతారో వాళ్ళందరికీ ఆయన సహాయకుడే. ఏది ఆదివారం రోజున దేవుని సన్నిధికి వచ్చి వెతకడం కాదు, ప్రతిరోజు ఒక దైవ సేవకుడు చెప్తాడు, ఆయన సన్నిధి అంటే ఆయన నీడ అని. ఇశ్రాయేలుతో దేవుడు సెలవిచ్చాడు కదా, నా విశ్రాంతిని మీకు కలుగజేస్తాను, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి అంటే దేవుని నీడ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన సన్నిధిని ప్రతిరోజు వెదకాలి. మనం దేవుని సన్నిధికి వచ్చిన ఆయన్ని వెదకాలి. ఇంటి దగ్గర ఉన్న దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థించాలి. ప్రియ సహోదరులారా, చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆయన వెదకడం లేదు, ఆయన బలము చేత నింపబడడం లేదు, ఆయన ప్రభావం చేత నింపబడడం లేదు. దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వాళ్ళందరికీ ప్రభువైన యేసయ్య సహాయుడయుండునుగాక. మీరేదో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నామా, వెళ్తున్నామా, మనకు సంబంధించిన వాళ్ళు వచ్చారా, వాళ్ళతో మాట్లాడామా లేదా, దేవుని సన్నిధికి వచ్చాం భోజనం చేసామా లేదా, ఈరోజు అన్నం పెడుతున్నారా లేదని వాటిని కాదు వెతికేది. మనకు సంబంధించిన వాళ్ళు వచ్చారా లేదని వాళ్ళని కాదు వెతికేది. ఈ రోజున దేవుని సేవకులు ఎవరు వస్తున్నారని వెతుక్కుంటూ రావడం కాదు, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు. మనకు సంబంధించిన వాళ్ళు వచ్చినా రాకపోయినా జీవము గల దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనకు బలమిచ్చేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనల్ని ఆదరించేవాడు, మన అక్కర్లు తీర్చే దేవుడు ఆయన సన్నిధిలో ఉంటాడని విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని వెదకాలి,
ఆయన బలము చేత నింపబడేదానికి, ఆయన బలాన్ని పొందుకునే దానికోసం విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎవరైతే కనిపెడతారో వాళ్ళందరికీ యెహోవా సహాయుడయుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకొని వెళ్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ వాక్యం మాకెందుకు, ఈ పాటలు మాకెందుకు, ఈ ప్రార్థన మాకెందుకు, సేవకులు తల మీద చేయబెడితే చాలనుకుంటుంటారు కొంతమంది. నా చేతిలో ఏమీ లేదు, అర్థమవుతుందండి? మా చేతుల్లో ఏమీ లేదు. మేము ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా, మేము ప్రజల తల మీద చేతులు ఉంచే దానికంటే ముందుగా మీ చేతులు వారి మీద ఉంచండి అనే ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మేము మా చేతులు ఉంచేదానికంటే కూడా దేవుని చేతులు మీ తల మీద ఉంచబడాలని ప్రార్థన చేస్తాం. కొంతమందికి ఇంకేం అక్కర్లేదు, ప్రార్థనకి వెళ్ళామా, తల మీద చేతులు పెట్టించుకొని ప్రార్థన చేసుకున్నామా, ఇదే ఆలోచన. ఇంకొక గంటలో ప్రార్థన అయిపోతుంది, సేవకులు ప్రార్థన చేస్తే చాలనుకుంటారు. అలాంటి సేవకులు ప్రార్థన చేస్తే చాలనుకోవద్దు. దేవుని చేతులు మీ తల మీద ఉండాలని నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంతో అక్కర్లేదు, స్తుతి ఆరాధనతో మాకేం పని లేదు, ప్రార్థన కూడా చేయాల్సిన అక్కర్లేదు. కొంతమంది ప్రార్థన చేసే టైంలో ఉండరు చూడండి, ఆఖరిలో వస్తారు. కొంతమందికి వాళ్ళకి చెప్పబడుతున్న మాటలు కూడా అర్థం కావు. ఏదో పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, అది సగం వినబడకుండా ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా చెప్పని చివరిలో ప్రార్థన చేయించుకుంటే చాలనుకుంటారు. వాళ్ళు స్తుతి ఆరాధన అప్పుడు ఉండరు, ప్రార్థించేటప్పుడు ఉండరు, వాక్యంలో కూడా మధ్యలో వస్తుంటారు. కొంతమంది చివరిలో వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు సహాయం చేయుడు. దేవుని సన్నిధిని ఎవరైతే వెతుకుతారో, ఆయన సన్నిధిలో ఆయన బలం చేత నింపబడాలని ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని సన్నిధికి వెళ్తున్నానో ఆయన మహిమతో నింపబడాలని ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళందరికీ ప్రభువైన యేసయ్య సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించే వాళ్ళందరికీ సహాయం చేయునుగాక. హల్లెలూయా. అలాగే తండ్రి లేని వారికి కూడా ఆయన సహాయం చేస్తాడని 10వ కీర్తన 14వ వాక్యం చివరి మాటలు, 14వ వాక్యంలో చివరి మాటలు, తండ్రి లేని వారికిని తండ్రి లేని వారికిని నీవే సహాయుడవై ఉన్నావు. తండ్రి లేని వారికి, విధవరాళ్ళకు కూడా సహాయం చేస్తాడన్న మాట బైబిల్ ఉంది. 146వ కీర్తన మీరు తరచు చదువుకోండి. భూలోకపు తండ్రిని పోగొట్టుకొని ఎవరైనా బాధపడుతుంటే పరలోకపు తండ్రి వారికి సహాయం చేసి ఆనందముతో నింపునుగాక, ఆశీర్వాదంతో నింపునుగాక. ఒకవేళ భూలోక సంబంధమైన తండ్రులు సరైన వాళ్ళుగా లేకపోతే, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పట్టి పట్టినట్టుగా, కుటుంబం అంటే ఏమాత్రం లెక్క చేయకుండా, పిల్లల్ని ఏమాత్రం లెక్క చేయకుండా, పట్టించుకోకుండా, తాగి విచ్చలవిడిగా తిరిగే తండ్రులు ఉండవచ్చు. సరైన ఉన్న తండ్రి సరైన మార్గంలో పిల్లల్ని నడిపించలేని స్థితిలో ఉండొచ్చు. తండ్రులు ఉన్నా కొంతమందికి ఏమీ ప్రయోజనం ఉండదు, కొంతమందికి అసలు తండ్రులే ఉండరు. అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే దేవుడు వాళ్ళందరికీ సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థించే వారికి సహాయం చేస్తాడు. దేవుని సన్నిధిలో ఆయన బలమును, ప్రభావమును వెదికే వారికి సహాయం చేస్తాడు. అలాగే తండ్రి లేని వాళ్ళందరికీ దేవుడు సహాయం చేయునుగాక. దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన, అలాగే దేవుని తీర్మానాలు ఏమాత్రం పెడచెవిన పెట్టినా అలాంటి వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేయడని మాట 107వ కీర్తన 10వ వాక్యాన్ని చదవండి ఒకసారి. 107వ కీర్తన, దేవుని ఆజ్ఞకి లోబడక మహోన్నతుడైన దేవుని తీర్మానములను తృణీకరించు వారికి బాధ చేతను, ఇనుప కట్ల చేతను, బాధ చేత, ఇనుప కట్ల చేత బంధించబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చెయ్యి వారి
ఆయాసము చేత కృంగ చేయును, వారు కూలి పడిపోగా సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి ప్రియ సహోదరులారా, మహోన్నతుడైన దేవుని తీర్మానములను ఎవరైతే తృణీకరిస్తారో, అంటే వాక్యాన్ని తృణీకరించడం, ఉపదేశమును తృణీకరించడం, దేవుడు చెప్పిన నిబంధనలను తృణీకరించడం, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టడం, దేవుని ఆజ్ఞలను ఏమాత్రం, మరోసారి చదువుతారన్నమాట, దేవుని ఆజ్ఞకి లోబడక, చూడండి జాగ్రత్తగా వినండి, ఆజ్ఞలకి లోబడక. దేవుడు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞకి లోబడడం లేదు కొంతమంది. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అంటే ఎవరు లోబడట్లేదు. పాపమును విడిచి పరిశుద్ధమైన మార్గాల్లో నడవండి, ఇక మీదట కీడు కలగకుండానట్లుగా, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు, పరిశుద్ధంగా జీవించంటే ఆయన మాటకి ఎవరు లోబడడం లేదు. నా సన్నిధిని వెదకండి అని దేవుడు ఆయన మాట్లాడినప్పుడు ఎవరు ఆయన మాటకు లోబడడం లేదు. తల్లిదండ్రులను సన్మానించండి అంటే తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు. జీవము గల దేవుని తప్ప ఎవరిని సేవించొద్దు అంటే మనుషులని, జంతువుల్ని, పశువుల్ని సేవిస్తూ ఉన్నారు. దొంగిలించవద్దు అంటే దొంగిలిస్తూనే ఉంటారు. దశమ భాగాన్ని కూడా దొంగిలిస్తారు కొంతమంది. అర్థమవుతుందండి? దశమ భాగాలు దొంగిలించవచ్చా? దశమ భాగాలని ప్రక్కన పెట్టుకొని కొంతమంది వాళ్ళు ఏమాత్రం దేవుని సన్నిధికి దాన్ని తీసుకురారు. మీరు మలాకి గ్రంథం తర్వాత చదువుకోండి, 3వ అధ్యాయం 10వ వాక్యంలో. వినండి నేను చెప్తాను. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండునట్లుగా 10వ భాగాన్ని నా సన్నిధికి మీరు తీసుకొని వస్తే ఆకాశపు వాక్యంలు విప్పి దీవెనలు కుమ్మరిస్తాను. అన్ని జనులు మిమ్మల్ని ధన్యులు అని పిలుస్తారు. మీ పంట పొలములకున్న తెగుళ్ళని నేను గద్దిస్తాను. మీ దేశాన్ని, మీ గృహములని ఆనందపురములుగా మారుస్తాను. ముళ్ళ పొదలుగా ఉంటే, గచ్చ పొదలుగా ఉంటే మీ నివాసములు అవి ఆనందపురములుగా మార్చబడును గాక. అన్ని జనులు శపిస్తుంటే ఇక మీదట అన్ని జనులు మిమ్మల్ని ధన్యులని పిలుచుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకే కానీ పంట పొలములకే కానీ ఉన్న తెగుళ్ళని దేవుడు గద్దించునుగాక. ఆకాశమును, ధననిధిని తెరచి దీవెనల వర్షం మనందరి మీద దేవుడు కుమ్మరించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తున్నారంట? దేవుని ఆజ్ఞకి లోబడడం లేదు. నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, పొరుగువానిది ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, నీ దేవుడిని యెహోవాని పూర్ణ మనస్సుతో సేవించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, కన్న తల్లిదండ్రులను సన్మానించండి. దేవుని ఆజ్ఞలు కొంతమంది లోబడట్లేదు, ఆజ్ఞకి లోబడట్లేదు. మరి ఎంతమంది దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నారు? మహోన్నతుడైన దేవుని తీర్మానాలు అంటే ఉపదేశాలు, దేవుడు చెప్పినటువంటి నిబంధనలు, ప్రైజ్ ది లార్డ్, దేవుని తీర్మానాలను తృణీకరిస్తున్నారా? దేవుడు చెప్పిన మాటల్ని తృణీకరిస్తున్నారా? చెవిటివాని తిట్టొద్దు, గుడ్డివాని కన్నుల ఎదుట అడ్డం వేయొద్దు, పచ్చబొట్లు దేహం మీద పొడిపించుకోవద్దు, ఇంకా అర్థమవుతుందండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించు, శకునాలు చూడవద్దు, మంత్ర ప్రయోగాలు చేయొద్దు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి 19వ అధ్యాయం లేవియ కాండంలో. ఇవన్నీ దేవుని తీర్మానాలు. తృణీకరిస్తున్నారా? మహోన్నతుడైన దేవుని తీర్మానాలు తృణీకరిస్తే
సహాయం చేసే నరుడు ఎవడున్నాడో సహాయం చేసే దేవుడు కూడా సమీపించలేడు. నన్ను విడనాడకు యేసయ్యా, నాకు సహాయుడవై ఉండని కీర్తనకారుడు కీర్తన రాస్తున్నాడు. ఎప్పుడు దేవుడు నీకు సహాయం చేయకుండా నిన్ను విడిచిపెడతాడంటే ఆజ్ఞకి లోబడినప్పుడు, దేవుని తీర్మానాలు తృణీకరించినప్పుడు. మరి ఎంతమంది దేవుని తీర్మానాలను తృణీకరిస్తున్నారు? ఈ సహోదరులారా, దేవుని సహాయం కావాలంటే తృణీకరించకుండా ఆజ్ఞకి లోబడి, ఆయన నిబంధనలకి, ఆయన తీర్మానాలకు లోబడి జీవించండి. లేకపోతే బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములో నివాసము చేయువారు ఆ బాధ చేత, ఇనుప కట్ల చేత బంధించి చీకటిలో మరణాంధకారంలోనికి నెట్టివేస్తాడు. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంట? ఆయాసము చేత, హృదయాలు ఆయాసం చేత నిండి ఉంటాయి. ప్రశాంతమైన జీవితం ఉండదు. ఆయాసం, దుఃఖం, వేదన, బాధ. మరి ఇనుప కట్ల చేత బంధించబడాలనుకుంటున్నారా? దేవుని సహాయం అక్కర్లేని వాళ్ళు, దేవుని సహాయం అక్కర్లేదని ఆజ్ఞల్ని తృణీకరించి, తీర్మానాల్ని తృణీకరించే వాళ్ళు ఇనుప కట్ల చేత బంధించబడతారు, చీకటిలో మరణాంధకారంలోనికి నెట్టివేయబడతారు. ఆయాసంగా బ్రతుకుతూ ఉంటారు, సంతోషం లేని పరిస్థితి. దేవుడు సహాయం చేయడు, సహాయం చేసేటువంటి మనుషులను కూడా దగ్గరికి రానివ్వడు ఆయన. ప్రియ సహోదరులారా, దేవుని సహాయం కావాలంటే ఆయన ఆజ్ఞకి లోబడండి. దేవుని సహాయం కావాలంటే దేవుని తీర్మానాలను తృణీకరించకుండా వాటిని పాటించండి, అనుసరించండి. అప్పుడు దేవుడు వాళ్ళందరికీ సహాయుడయుండునుగాక. యెహోవాయే నా సహాయుడు, నేనెవరికి భయపడతాను? దేనికి భయపడను. ఏ సమస్య వచ్చినా భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చిన మనందరికీ ప్రభువైన యేసయ్య సహాయం చేయునుగాక. ఆయన ఆజ్ఞకి లోబడి జీవించే కృప దయచేయునుగాక. ఆయన తీర్మానాల్ని తృణీకరించకుండా అనుసరించి నడిచే కృప, భాగ్యం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరికీ ప్రభు సహాయం చేసి ఆశీర్వదించునుగాక. చూడండి, దేవుడు తన ప్రజలకు సహాయం చేసి గొప్ప రక్షణ దయచేశాడు. ఇశ్రాయేలుకి దేవుడు సహాయకుడుగా ఉండి వారిని రక్షిస్తూ వచ్చాడు. అలాగే తన ప్రజలకు సహాయం చేసి ఉత్సాహధ్వని చేసేటట్లుగా ఆనందంతో, సంతోషంతో నింపాడు. దేవుడు తన ప్రజలకు సహాయం చేసి ఆదరిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులారా, దేవుడు తన ప్రజలకి సహాయం చేసి ఆదరించునుగాక, సహాయం చేసి ఆనందంతో నింపునుగాక, సహాయం చేసి సంపూర్ణమైన రక్షణ దయచేయునుగాక. జాగ్రత్తగా ఆలకించండి. ఈ 3 మాటలు నేను చెప్తాను. 37వ కీర్తన 40వ వాక్యాన్ని చదువుకుందాం. 37వ కీర్తన 10వ వాక్యం, 40వ వాక్యం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన వారిని భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. జాగ్రత్తగా వినండి. యెహోవా వారికి సహాయుడై, ఎవరికి సహాయుడై ఉన్నాడు? నీతిమంతులైన వారికి. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుల చేతిలో నుండి నీతిమంతుల్ని రక్షించాడు సహాయం చేసి. చూడండి, నీతిమంతులైన వారందరికీ ప్రభువైన యేసయ్య సహాయం చేయునుగాక. నీతిమంతులుగా మారాలంటే నేను చాలాసార్లు చెప్పాను, బాప్తిసం పొందాలి, క్రీస్తు రక్తం చేత కడగబడాలి, వాక్యాన్ని నమ్మి వాటి ప్రకారం జీవిస్తే నీతిమంతులు అవుతారని. నీతిమంతులైన వారికి దేవుడు సహాయం చేస్తాడు.
చూడండి, ఆ మాట 37వ కీర్తనలోనే ఆ వాక్యాలు రాయబడి ఉంటాయి. 37:12 వాక్యం చదవండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, పళ్ళు కొరుకుతూ ఉంటారు. చాలు, నీతిమంతులైన వారిని దేవుడు రక్షించేవాడు. ఆ మాట 17వ వాక్యం కూడా చదువుతారా? 17, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. భక్తిహీనుల బాహువులు విరగొట్టబడును గాక. గట్టిగా ఆమేనని చెప్పండి. కుడి చేతిని పైకెత్తి. భక్తిహీనుల బాహువుల్ని దేవుడు విరగొట్టి నీతిమంతులైన వారికి సంరక్షకుడుగా ఉండునుగాక. కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేన్. నీతిమంతులకు సహాయం చేసి రక్షణ కలుగజేస్తాడు. భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడు. చూడండి ప్రియ సహోదరులారా, నువ్వు భక్తిహీనుడిగా ఉంటే దేవుడు నీకు సహాయం చేయలేడు. భక్తిహీనులకు ఉన్న ఆలోచనలు ఏంటి? భక్తిహీనులు ఏం చేస్తారు? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పనండి. భక్తిహీనుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే 37వ కీర్తన 12వ వాక్యం మరొకసారి చదువుతారా? భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. భక్తిహీనుల ఆలోచనలు ఏంటంటే దురాలోచన. మంచి ఆలోచన ఉండదు, దురాలోచన. నీతిమంతుల గురించి ఎప్పుడు దురాలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, యేసుప్రభుని లేకుండా చేయాలని కొంతమంది కంకణం కట్టుకొని యేసుప్రభు ఎక్కడ దొరికితే ఆయన్ని కొట్టి చంపాలనుకుంటూ ఎదురు చూశారు భక్తిహీనులు. యేసయ్య పరలోకపు చిత్తం నెరవేర్చబడేంతవరకు ఈ భూమి మీద పరిచర్య చేయాలని పరిచర్య చేశాడు. ఆయన చిత్తం నెరవేర్చబడకుండా చేయాలని భక్తిహీనులు దురాలోచనలు చేశారు. యేసు ప్రభుతున్న శిష్యుడే యూదా ఇస్కరియోతు. వాడు భక్తిహీనుడు, భక్తి నేర్చుకోలేదు. యేసు ప్రభుతోనే ఉన్నాడు కానీ భక్తిహీనుడు. అందుకనే దురాలోచన. యేసు ప్రభుని ఎలా పట్టించాలి, శిలువకి ఎప్పుడు అప్పగించాలి అని ఒక దురాలోచన. కొంతమంది సేవలోనే ఉంటారు, పరిచర్యలోనే ఉంటారు, సంఘాల్లో విశ్వాసులుగానే ఉంటారు, పరిచర్య చేస్తూనే ఉంటారు. దురాలోచనలతో నింపబడి ఉంటుంది వాళ్ళ మనస్సు. చెడ్డ ఆలోచనలు. మందిరానికి వస్తూనే ఉంటారు, పరిచర్య చేస్తూనే ఉంటారు, దేవుని సేవ చేస్తూనే ఉంటారు. కొంతమంది యేసయ్యతోనే ఉంటారు, ఆయన పెట్టిందల్లా తిని తిరుగుతూనే ఉంటారు. కానీ భక్తిహీనత. మనసు మార్చుకోవాలి. యేసు ప్రభుతో తిరిగినంత మాత్రాన వాడు మనసు మార్చుకోలేకపోయాడు. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు కానీ వాడి ఆలోచనలన్నీ వేరు. అది యేసయ్య కూడా తెలుసు. వాడు పుట్టకపోయింటే బాగుండేది అన్నాడు యేసయ్య. అర్థమవుతుందండి? వాడు ఎందుకు పుట్టాడో అర్థం కాదు. పుట్టినవాడు దురాలోచనల చేత నింపబడి ఉన్నాడు. సాతాను ఆలోచనలకి చోటిచ్చాడు. కానీ యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. వాడు దొంగ. దురాత్మకి వాడి హృదయంలో చోటిస్తూ ఉంటాడు. వాడు భక్తిహీనుడు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ భక్తులని నేను చెప్పను, దొంగలు కూడా వస్తుంటారు. అర్థమవుతుందండి? దొంగలు కూడా వస్తారు సంఘానికి. అర్థమవుతుందా మీకు? దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ నీతిమంతులని చెప్పను. సాతాను కూడా చోటిస్తుంటారు అప్పుడప్పుడు హృదయాల్లో. తెల్లబట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ నీతిమంతులని చెప్పను. కొంతమంది నీతిమంతులుగా ఉంటారు, కొంతమంది అనీతిమంతులుగా ఉంటారు, కొంతమంది దొంగలుగా ఉంటారు, కొంతమంది మంచోళ్ళుగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
అందరూ నీతిమంతులని చెప్పను, అందరూ పరిశుద్ధులని చెప్పలేను, అందరూ పాపాత్ములని చెప్పలేను. దేవుని సన్నిధికి వస్తున్నా, పరిచర్య చేస్తున్నా, ఉపచారం చేస్తున్నా, ఒకవేళ దేవుని సేవే చేస్తున్నా, ఏదో ఇది విశ్వాసాలకు సంబంధించింది కదా, సేవకులుగా మాకు కూడా సంబంధించిన మాటే. నీలో దురాలోచన ఉందంటే ఎవరు నీవు? గట్టిగా చెప్పాలి. దురాలోచనలు ఉన్న వాళ్ళందరూ భక్తులా, భక్తిహీనులా? కొంతమందికి నోరు సౌండ్ రావట్లా, గట్టిగా చెప్పండి. దురాలోచనలు ఉన్న వాళ్ళు భక్తులా, భక్తిహీనులా? మరి దురాలోచనలు చేయొచ్చా? నీతిమంతుల్ని చెడగొట్టాలని, నీతిమంతుల్ని పడగొట్టాలని, నీతిమంతుల్ని శ్రమకు అప్పగించాలని దురాలోచనలు చేయొచ్చా? దురాలోచన చేసిన భక్తిహీనుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు, ఆత్మహత్య చేసుకొని పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు నీతిమంతుల మీద దురాలోచన చేయొద్దు. నువ్వు భక్తిహీనుడుగానే మిగిలిపోవాలనుకుంటే దురాలోచనలు చేస్తూనే ఉండు. లేదు, నీతిమంతుడుగా ఉండి దేవుని రాజ్యంలో నేను ఒక సూర్యుని వలె ప్రకాశించాలనుకుంటే నువ్వు నీతిమంతుడిగా జీవించు. ప్రైజ్ ద లార్డ్. సూర్యునిలాగా నువ్వు దేవుని రాజ్యంలో ప్రకాశించాలనుకుంటే నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారంట? ప్రకాశించే సూర్యునిలాగా ఉంటారు నీతిమంతులు. భక్తిహీనులు పాతాళంలో యాతన పెట్టబడుతుంటారు. అగ్ని ఆరదు, పురుగు సావదు, యాతన పెట్టబడతారు, పాతాళంలోకి వెళ్ళిపోతారు. దురాలోచనలు చేసేటువంటి భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు తన ప్రజల్ని విడిపించి రక్షించునుగాక. వారందరికీ దేవుడు సహాయము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దురాలోచనలు చేయాలని వారు ఎప్పుడూ పళ్ళు కొరుకుతూ ఉంటారట. పట పట పటమని పళ్ళు నూరుతూ ఉంటారు. ఊరికనే కోపం వస్తుంది కొంతమందికి, ఊరికనే చీటికి మాట కోప్పడుతుంటారు. సావధానంగా సమాధానం చెప్పరు, సమాధానంగానే మాట్లాడరు. తోటి సహోదరునితో సమాధానంగా మాట్లాడాలి కదా. ప్రతిదానికి చీటికి మాట కోప్పడితే ఎలా? ఊరికనే కోపం వస్తుందా నీకు? వస్తే మంచిదే, కోపం రావద్దని నేను చెప్పను. ప్రతిదానికి కోప్పడుతుంటారు కొంతమంది. తోటి విశ్వాసం మీద కోప్పడుతుంటారు, తోటి సహోదరుని మీద కోప్పడుతుంటారు, సేవకుల మీద, విశ్వాసుల మీద సేవకులు కోప్పడుతూ ఉంటారు. సరే, కోప్పడితే పర్లా, ఏం చేస్తారంటే పళ్ళు. ఎంత చక్కగా రాశానండి పరిశుద్ధాత్ముడు. పళ్ళు కొరుకుతుంటారు. సామాన్యంగా వచ్చే కోపం వేరు, పళ్ళు కొరికి ఎంత కోపం వచ్చే కోపం వేరు. వాళ్ళు ఆ టైంకి ఏదైనా కోపం ఏదో ఒకటి చేయాలంతేగా. ఆ కోపంలో చేసేది ఏం లేక ఏం చేస్తారో తెలుసా? కొంతమంది తలను గోడకేసి బాదుకుంటుంటారు, చేసేది ఏం లేక. తాస్పాము లాంటి కోపం కొంతమందికి. పశువులో, గేదెలో తెలియక ఆ తాస్పామును తొక్కే అనుకోండి, అది ఆ సమయంలో ఏది దొరికితే దానికి వేసి తలను బాదుకుంటూ ఉంటుంది అన్నమాట. చెట్టుకైనా, రాయికైనా, మనిషికైనా దేని అంత కోపం వస్తుంటుంది కొంతమంది మనుషులకి. ప్రధానికి కోప్పడొచ్చండి. నీతిమంతులకి ఏం చేశారట? నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తూ వారిని, నీతిమంతులను చూసి పళ్ళు కొరుకుతూ ఉంటారు. వచ్చాడ్రా బాబు, మరలా ఏం చేస్తాడు ఏంటన్నట్టుగా పళ్ళు కొరుకుతుంటారు. ఆ పలానా వచ్చింది భక్తిహీనరాలు, ఏం చేస్తుందో తెలీదు, ఏం మాట్లాడుతుందో తెలీదు, పోతే బాగుండేది అని పళ్ళు కొరుకుతుంటారు కొంతమంది. దురాలోచనలు. భక్తిహీనుడు పళ్ళు కొరుకుతూ క్షీణించిపోవడం తప్ప బాగుపడేది లేదు. బైబిల్లో రాయబడింది, భక్తిహీనులు పళ్ళు కొరుకుతూ క్షీణించిపోతారంట, వాళ్ళు బాగుపడరు. ఏమంటా వచ్చాడు రా, ఇడు కోపిష్ఠుడు, మహాకోపిష్ఠుడు, ఒక్కడితో కూడా సమాధానంగా ఉన్నాడు అని మాట్లాడుకుంటుంటారు భక్తులు, నీతిమంతులు, భక్తిహీనుల గురించి. మీరు ఆ కీర్తనల తర్వాత చదువుకోండి, 112వ కీర్తన అనుకుంటా. భక్తిహీనులు పళ్ళు కొరుకుచు
క్షీణించిపోతారనే మాట ఉంది బైబిల్లో. మీరు క్షీణించిపోవాలనుకుంటే భక్తిహీనులుగానే ఉండండి. లేదు ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో ఒలీవాల మొక్కల వల్ల ఎదుగుచూ వర్ధిల్లాలనుకుంటే నీతిమంతులుగా జీవించండి. ఇప్పుడు మీరు చెప్పండి, నీతిమంతులుగా ఉండాలనుకున్నారా, భక్తిహీనులుగా ఉండాలనుకున్నారా? నీతిమంతులుగా ఉండాలనుకున్న వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. బిగ్గరగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగానే స్థిరపరచునుగాక. మనలందరినీ నీతి మార్గాల్లో నడిపించి మనకు సహాయం చేసి ఏ భక్తిహీన చేతులు పడకుండా దేవుడు కాపాడి రక్షించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరిని చూసి కోప్పడద్దు, ఎవరి మీద దురాలోచనలు చేయొద్దు, ఎవరి మీద దురాలోచన చేయొద్దండి. పళ్ళు కొరికేంత కోపం రావద్దు, క్షీణించిపోతారు. భక్తిహీనులుగా ఉండకుండా నీతిమంతులుగా ఉండండి. ఇంకా భక్తిహీనులు ఏం చేస్తారో తెలుసా అండి? ఏం చేస్తారో భక్తిహీనులు తెలుసా అండి? 21వ వాక్యం చదవండి, 37వ కీర్తన 21వ వాక్యం. భక్తిహీనులు అప్పు చేసి, భక్తిహీనులు చేసే పని ఏంటంట? అప్పు చేసి తీర్చకుండా ఉంటారంట. భక్తిహీనులకు ఎప్పుడు అప్పులు చేసే పనే, ఎప్పుడు అప్పులు చేస్తుంటారు. కొంతమంది మందిరానికి వచ్చి అప్పులు చేస్తుంటారు, నాకు తర్వాత తెలుస్తుంటుంది. తెలీదని అనుకోవద్దు, తెలిసింది ఖచ్చితంగా. అప్పులు చేస్తూ ఉంటారు కానీ తిరిగి ఇవ్వరు. ఎవరిల్లు అది? భక్తులైతే అప్పు చేయరు, ఉన్నదాంతో సరిపెట్టుకుంటారు. ఒకవేళ భక్తులైతే అప్పు చేసిన దాన్ని తీర్చేస్తారు. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వెంటనే తిరిగి ఇచ్చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా అప్పు ఉన్నారా మీరు? తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఇస్తే నువ్వు నీతిమంతుడు. అప్పు చేసి తీర్చలేదనుకో భక్తిహీనుడు. ప్రయోజనం లేదు, దేవుని సహాయం పొందలేవు. సంపూర్ణమైన రక్షణ చేత నీవు అలంకరించబడలేవు. భౌతికమైన రక్షణ, ఆత్మరక్షణ ఉండదు. ప్రియ సహోదరులారా, ఒక భక్తిహీనుడు అప్పులు చేస్తూనే ఉంటాడు. తెచ్చుకున్న డబ్బులు ఎవరికి తిరిగి మరలా ఇవ్వడు. మీరు ఎవరైనా అలాంటి పని చేస్తుంటే, నేను నీతిమంతుడిగా మారాలనుకుంటే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నో తిరిగి మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పులు చేస్తానే ఉన్నారా? సంఘంలో ఎవరి దగ్గర అప్పు చేసింటే తిరిగి ఇచ్చేయండి, త్వరగా ఇచ్చేయండి ఎవరి డబ్బులు వాళ్ళకి. లేకపోతే మాకు చెప్పండి, ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా ఎవరి దగ్గర అప్పు ఉంటే తిరిగి ఇచ్చేయండి. మరొక్కసారి దేవుని వాక్యం సెలవిస్తుంది. మా 2 చేతులు జోడించి చెప్తున్నా, మీరు భక్తిహీనులుగా ఉండొద్దు, మీరందరూ నీతిమంతులుగానే జీవించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ అప్పులన్నీ దేవుడు తీర్చివేయునుగాక. నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవని వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించి కాపాడి సంరక్షించునుగాక. ఇంకా భక్తిహీనుడుకున్న ఆలోచన ఏంటంటే, వాడు తన ధనాన్ని సమృద్ధి చేసుకోవాలనుకుంటూ ఉంటాడు. 73వ కీర్తన 11, 12 వాక్యాలు చదువుతారా? 73వ కీర్తన 11, 12 వాక్యాలు. అమ్మా, భక్తిహీనుడు ఏమంటాడంటే, దేవునికి మహోన్నతునికి దేవుణ్ణే దూషిస్తుంటారు కొంతమంది భక్తిహీనులు. చూడండి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఇట్టివారు మహోన్నతునికి తెలివి ఉన్నదా వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధిని చేసుకుంటారు. మహోన్నతునికి తెలివి ఉందా?
భక్తిహీనులు ఏమనుకుంటుంటారు, అసలు దేవునికి తెలివి ఉందా? దేవునికి తెలివి లేదు, దేవునికే తెలివి లేదు అంటుంటారు భక్తిహీనులు. గర్వపు మాటలు మాట్లాడుతుంటారు భక్తిహీనులు, గర్వంగా మాట్లాడుకుంటుంటారు గర్వపు మాటలు. నేనంటే ఏమనుకున్నారు, నా సంగతి మీకు తెలీదు, నేను ఫలానా, నేను అది ఇది అని గర్వపు మాటలు. చూడండి, భక్తిహీనులు దేవునికి తెలివి లేదనుకుంటారు. దేవుడు ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఈ కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, సమస్యలేంటి, ఈ ఇబ్బందులేంటి, అసలు దేవునికి తెలివి ఉందా? ఈ ప్రార్థన ఏంటి, ఈ పరిచర్య ఏంటి, ఈ మందిరాలేంటి, ఈ సేవకులేంటి? దేవుడికి అసలు తెలివి లేదు. ఈ మినిస్ట్రీ ఏంటి, ఈ పరిచర్యలు ఏంటి, ఈ సేవకులేంటి, వీళ్ళకేం పని పాటలేదు. ఊరికి ఆదివారం దేవుని సన్నిధికి పరుగులెత్తుకుంటూ పోతారు. అసలు దేవుని మందిరానికి వెళ్తే బాగవుతుందా? దేవుని సన్నిధికి వెళ్తే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో సహకరించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు కదా. అసలు దేవునికి తెలివి లేదు, వీడికి ఏదో పెద్ద తెలివి ఉన్నట్టు. భక్తిహీనులు అనుకునే మాటలు ఇవి. దేవునికి తెలివి లేదు. దేవుడు ఎలా తెలుసుకుంటాడు? ఇట్టివారు భక్తిహీనులై భక్తిహీనులు ఎప్పుడు నిశ్చింతగలవారై ఉంటారంట. మాకేం కాదు, మాకేం తక్కువ, మాకు అది ఉంది ఇది ఉంది అని నిశ్చింతగలవారై ఉంటారు. భక్తిహీనుడు చేసే పని ఏంటంటే డబ్బును సమృద్ధి చేసుకుంటుంటాడు. వాడు ఎవరికి సహాయం చేయడు, పేదవాళ్ళని కనికరించడు, దేవుని సేవకు సహకరించడు, పేదలకి సహాయం చేయడు, మందిర పరిచర్యకి ఏమాత్రం సహకరించడు. ప్రతిదానికి వాడు ఏం చేసినా దాని ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటాడు. భక్తిహీనుడు. ఈ రోజున చాలామంది భక్తిహీనులు ధనాన్ని సమృద్ధి చేసుకోవాలని దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు, పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోతున్నారు, ప్రార్థనకు దూరం అయిపోతున్నారు. దేవునితో సహవాసం లేదు, అపోస్తుల సహవాసం లేదు, మందిరానికి రావడం లేదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించడం లేదు. ఎందుకంటే వాడి ధనమే వాడికి శాశ్వతం అనుకుంటున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఇస్తేనేది ఐశ్వర్యంగా మారుతుంది. దేవుని ఆశీర్వాదం లేకుండా నీవు ఎంత కష్టపడినా అది వ్యర్థమైపోతుంది. ధన సమృద్ధిని చేసుకునే దానికి భక్తిహీనులు మోసాలు చేస్తుంటారు, అక్రమంగా సంపాదిస్తుంటారు, అన్యాయంగా సంపాదిస్తుంటారు, నీతిగా నిజాయితీగా ఉండరు, నీతి తప్పి ప్రవర్తిస్తుంటారు. వాడు భక్తిహీనుడు ఎప్పుడు తన ఆస్తిని ఎక్కువ చేసుకోవాలనుకుంటుంటాడు. డబ్బు 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 అని ఎప్పుడు వాడు గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. డబ్బు అని కాదు, డబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. కొంతమంది హృదయాలన్నీ భక్తిహీనతతో నింపబడి ధనాన్ని వృద్ధి చేసుకునే పనులు ఉంటారు, ఎవ్వరికి సహాయం చేయరు. డబ్బు చాలా ఉంటుంది, ఎవరికి సహాయం చేయరు. ఏంటి బ్రదర్ చాలా డల్గా ఉన్నాయో, అవసరమా నీకు డబ్బులు, తీసుకో, తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఇవ్వు అని ఎవరికి సహాయం చేయరు, ఎవరితో మాట్లాడు. మందిర పరిచయం ఇంతగా జరుగుతుందో చాలామంది దేవుని మందిరానికి వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఖర్చు పెట్టారు. కూలి పని చేసుకునే వాళ్ళు అనేకులు, 4 ఇళ్ళకి వెళ్ళి పాచి పని చేసుకునే వాళ్ళు కూడా దేవుని మందిరానికి సహకరిస్తే కొంతమంది నిశ్చింతగా ఉన్నారనమాట. వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కదా, వీళ్ళు ఖర్చు పెడుతున్నారు కదా, వాళ్ళు ఇచ్చారు కదా, వీళ్ళు ఇచ్చారు, మనం ఎందుకు ఇచ్చేదని నిశ్చింతగా ఉన్నాడు. కొంతమంది భక్తులు సహాయం చేయరు, వాళ్ళు ఎవరికి పొరపాటున సహాయం చేయరు, నిశ్చింతగా ఉన్నారు. డబ్బు ఇస్తే మళ్ళీ అది తరిగిపోతుందేమో, ఎవరికైనా సహాయం చేస్తే తరిగిపోతుందేమో, కరిగిపోతుందేమో. చాలామంది వాళ్ళ జీవితంలో ఏదైనా మేలు జరిగితే వెంటనే దేవుని పరిచర్యకు సహకరిస్తుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
కొంతమంది ప్రార్థన జరిగేటప్పుడు, అన్నయ్య ఈరోజు ఈ పరిచర్య 1వ తారీఖు ప్రార్థన ఉంది కదా, ఈరోజు భోజనాలు నేను పెడతాను అన్నయ్య అని చెప్తుంటారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతానన్న. నాకెందుకు ప్రేరణ వస్తుంది. బల్లారాధన రోజు అందరికీ అన్నం పెడతారు కదన్నా, ఇదిగోనా నేను ఆహార వస్తువులు తీసుకొచ్చి ఇస్తానన్న. అందరికి భోజనం పెట్టండి, మంచిది. మందిరం కడుతున్నారు కదా, ఇదిగోనా ఇది పరిచర్య కోసం ఉపయోగించండి, ఇదిగో భోజనం కోసం ఇది ఖర్చు, ఇది ఉపయోగించండి. నీతిమంతుడైతే చెప్తాడు అలాగే, భక్తిహీనుడైతే చెప్పడు. నా డబ్బు నేను ఎందుకు ఇవ్వాలి మీకు? ఎవరికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి? నా ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంటుంది, అందుకని ధన వృద్ధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవ్వరికి సహాయం చేయరు. ఎంత ధన వృద్ధి చేసుకున్న అనుభవించింది ఉందండి. మధ్యాంతరంగా కాలాన్ని ముగించుకుంటుంటారు చాలామంది. తరతరాలు తిన్న తరగనంత ఆస్తి సంపాదించుకొని వాళ్ళు అనుభవించారు, ఇంకోరిని అనుభవించకుండా చేస్తుంటారు. మధ్యాంతరంగా కాలాన్ని ముగించుకుంటుంటారు. ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనమేనండి? నువ్వు ధనాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుని మందిరాన్ని, పరిచర్యని, ప్రార్థనని మర్చిపోయి ఉంటే భక్తిహీనుడవు. అప్పు చేసి తీర్చకుండా ఉన్నావు అంటే భక్తిహీనుడవు. నీతిమంతులు కీడు చేయాలని పళ్ళు కొరుకుతూ వారి మీద దురాలోచనలు చేస్తున్నట్టు భక్తిహీనుడవు. అలాంటి వారి చేతుల్లో నుండి యేసయ్య నిన్ను విడిపించునుగాక, నీకు సహాయం చేసి రక్షించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలుకి దేవుడు సహాయం చేసి ఐగుప్తీయుల చేతిలో నుండి రక్షించాడు, విడిపించాడు. భక్తిహీనుల చేతిలో నుండి విడిపించాడు. ఎందుకని? వాళ్ళు యెహోవాకు మొరపెట్టి ప్రార్థించగా వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. ఆకాశమందున దేవుడే దిగి వచ్చి మోషేతో మాట్లాడి, మోషే, ఇశ్రాయేలు నేను ఐగుప్తీయుల చేతిలో నుండి నీ ద్వారా విడిపించి రక్షణ కలుగ చేయబోతున్నా. బయలుదేరి వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు, నా ప్రజల్ని కాపాడి రక్షించు, నేను నీకు తోడై ఉంటా. భక్తిహీనుల చేతిలో యాతన పెట్టబడుతున్నారు, అందుకని నేను వారిని రక్షించబోతున్నా. నేను దిగి వచ్చి ఉన్న వారిని రక్షిస్తా, మీకు సహాయం చేయవాడు నేనే. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తీయుల చేతిలో వారిని ఆయన రక్షించినట్టుగా నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చాలు, 9-10 వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఐగుప్తుల చేతిలో నుండి వారిని రక్షించాడు, విడిపించాడని. ఆ తర్వాత ఐగుప్తుల చేతిలో నుండి విడిపించబడిన తర్వాత వారికి మరలా అమాలేకీయులు, శత్రువులైన అమాలేకీయులు ఎదురుపడ్డారు. మన తుది శ్వాస విడిచేంతవరకు శత్రువు ఎప్పుడు మనకు ఎదురు పడతానే ఉంటాడు. భయపడొద్దండి మీరు. ఏదో ఈరోజు శత్రువు చేతుల నుండి రక్షించబడడానికి ఏమి ఉండదు అనుకోవద్దు. మరలా ఇంకొక శత్రువు ఎదురవుతాడు. 7 జాతుల ప్రజలు ఉన్నారు ఇశ్రాయేలుకి అడ్డంగా, వాళ్ళ నుండి విడిపిస్తూ వచ్చాడు. అమాలేకీయులు వచ్చారు. ఏం చేశాడు దేవుడు? వారికి సహాయుడై వారి చేతిలో నుండి కూడా తప్పించాడు. మోషే ప్రార్థించినందువలన, ఇశ్రాయేలు ప్రార్థించినందువల్ల ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించాడు. అమాలేకీయులైన శత్రువులు అడవి జాతి మనుషులు అన్నమాట. వాళ్ళ క్రమం మర్యాద ఏం తెలీదు, లోయ నివాసులు అన్నమాట. వాళ్ళ మాట కూడా సరిగా ఉండదు, వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు. అడవి జాతి మనుషులు, వాళ్ళ మాట కూడా సరిగా ఉండదు. ఇది కుక్కలుగా అరిసినట్టు అరుస్తుంటారు అడవి జాతి మనుషులు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది చెదరించుకుంటుంటారు అన్నమాట. అమాలేకీయులైన వారి చేతిలో నుండి వారికి సహాయుడై వారిని రక్షించాడు. అంతటితో ఆగిపోయింది వాళ్ళ ప్రయాణంలో. ఇంకొక శత్రువు ఎదురయ్యాడు, వాళ్ళే ఫిలిస్తీన్లు. ఫస్ట్ ఐగుప్తుల చేతి నుండి రక్షించాడు సహాయుడై. రెండోదిగా అమాలేకీయుల చేతిలో నుండి వారికి సహాయుడై వారిని రక్షించాడు. మూడోదిగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి 7 గొర్రెపిల్లను తీసుకొని సర్వాంగ బలి అర్పించి దైవ సేవకుడు ప్రార్థించుచు ఉన్నప్పుడు దేవుడు ఉరుముల శబ్దాన్ని ఫిలిస్తీన్ల మీదకి పంపి ఫిలిస్తీన్లు తరిమి కొట్టేటట్లుగా చేసి ఫిలిస్తీన్లకు అపజయం ఇచ్చి ఇశ్రాయేలుకి జయాన్నిచ్చి వారికి సహాయుడై వారిని రక్షించెను. ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు?
ఎబినేజర్ అంటే నేటి వరకు సహాయుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేటి వరకు దేవుడు మీ అందరికి సహాయకుడుగా ఉన్నాడు. రాబోయే కాలం కూడా మీ అందరికి సహాయం చేయనుగాక. ఐగుప్తుల చేతిలో నుండి రక్షించాడు, అమాలేకుల చేతిలో నుండి రక్షించాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుండి సహాయుడై వారిని రక్షించిన దేవుడు మనకి సహాయం చేసి, ఐగుప్తులంటే మానసిక ప్రశాంతత లేకుండా చేసేవాళ్ళు, రెండంతల ఇబ్బంది, దేహానికి మనసుకి నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ఐగుప్తీయులు. లోయ నివాసులు అమాలేకీయులు. ఫిలిస్తీన్లు అంటే తృణీకరించేవాళ్ళు. వాళ్ళందరి చేతిలో నుండి దేవుడు మనల్ని సహాయకుడు నుండి మనల్ని రక్షించునుగాక. భక్తిహీనుల చేతిలో పడకుండా మనందరికీ రక్షణ దయచేయునుగాక. ప్రభువు నా సహాయకుడు, నేను ఎవరికి భయపడతాను, ఎవరికి భయపడను. ఆయన నాకు సహాయకుడై నన్ను రక్షించేవాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని అందరినీ రక్షించునుగాక, అందరినీ కాపాడునుగాక. హల్లెలూయా. రెండోదిగా కీర్తనల గ్రంథం 63వ కీర్తన 7వ వాక్యాన్ని చదవండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున నేను శరణజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. నీవు నాకు సహాయుడవు గనుక నేను ఉత్సాహధ్వని చేస్తాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో వాళ్ళెప్పుడు ఉత్సాహధ్వని చేస్తూ ఉంటారు, సంతోషంగా ఉండి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తారని అదే అధ్యాయంలో 4, 5, 6 వాక్యాలు చదువుతారా? నేను పడుకొని ఉన్న మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. చాలు, నేను పడుకునే మంచం మీద రాత్రి జాముల యందు ధ్యానించినప్పుడు నిన్ను గురించి క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందంట. నా ప్రాణం తృప్తిగా ఉంది. సాటిస్ఫాక్షన్ అనమాట, తృప్తి. కొంతమందికి తృప్తి లేదు, తినే తిండిలో తృప్తి లేదు, సంపాదించే డబ్బులో తృప్తి లేదు. తృప్తి లేని జీవితాలకు ఉన్నాయి కొన్ని. వాళ్ళకి దేంట్లో తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితాలుగా ఉన్నాయా? జలగకు తృప్తి ఉందండి, రక్తాన్ని సేవిస్తూనే ఉంటుంది. ఇంకా తృప్తి లేని జీవులు ఉన్నాయి కొన్ని. చూడండి ప్రియ సహోదరులారా, తృప్తి లేని జీవితాలు. నువ్వు ఆయన్ని ధ్యానించు, ఆయన్ని ఆరాధించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని ఆరాధించు, ఆయన మహిమపరచు. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన్ని ధ్యానించండి. రాత్రి జాముల యందు దేవుని
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి, నీ స్నేహమే సంక్షేమ సంతకం. నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా. నీవే హృదయ సారథి, ప్రగతికి. చక్కగా ధ్యానించుకోండి, చక్కగా ఆరాధించండి. నీవు లేని జీవితం ప్రళయ సాగరమే, నీవు లేని జీవితం ప్రళయ సాగరమే. దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై, చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో. కాను పాపగా నన్ను కాచిన నా కన్న తండ్రివి, నీవే హృదయ సారథి, ప్రగతికి. చక్కగా ధ్యానిస్తే ఎంత బాగుంటుందండి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీవే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా. ఎంత చక్కటి కీర్తనలండి. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీవు నా సహాయుడు, నీ శరణు జొచ్చి ఉన్నాను, ఉత్సాహధ్వని చేస్తున్నా. దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేస్తారు, సంతోష గానాలు పాడుతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నేను నిన్ను ధ్యానించాను, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. అందుకని ఉత్సహించు పెదవులతో నా నోరు. ప్రైజ్ ద లార్డ్. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం, నీ రెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను నీ బలమును. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నా జీవిత కాలం అంతయు ఇలాగుననే నేను నా జీవిత కాలం అంతయు నిన్ను స్తుతిస్తాను. నీవు నాకు సహాయుడవై ఉన్నావు, శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నన్ను ఆదుకొనుచున్నది. 8-9 వాక్యాలు. ఆదుకొనుచున్నది. అప్పగించబడతారు. ఎవరు పాలవుతారంట? గుంట నక్కలు ఉంటాయి, కొన్ని దురాలోచనలు చేసి నక్కల పాలవుతారు.
రాజు దేవునిని బట్టి సంతోషిస్తాడు. ఎందుకంటే భక్తిహీనుల్ని, శత్రువులందరినీ నువ్వు సమూల నాశనం చేశావు, నక్కల పాలయ్యేటట్లుగా చేసావు, మృగాల పాలయ్యేటట్లుగా చేసావు. నాకు మాత్రం సహాయం చేసి ఉత్సాహధ్వని పాడేటట్లుగా, ఉత్సాహగానం పాడేటట్లుగా సహాయం చేసావు. రాజు నిన్ను బట్టి సంతోషించునుగాక. రాజులైనా, అధికారులైనా, గొప్పవాళ్ళైనా, సామాన్యులైనా దేవుని సహాయం కోరుకున్న ప్రతి ఒక్కరూ సంతోషించుదురుగాక. దేవుని చేత సహాయాన్ని పొందిన ప్రతి ఒక్కరూ ఉత్సాహధ్వని చేయుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళందరూ ఉత్సాహధ్వని చేసెదరుగాక. 81వ కీర్తన మొదటి వాక్యం కూడా చదువుతారా? 81. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయండి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి. చాలు. ప్రైజ్ ద లార్డ్. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయండి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి. కీర్తనలు పాడండి, వాయిద్యాలు పట్టుకొని వాయించండి, స్వరమండల సితారతో దేవుని స్తుతించండి. ఉత్సాహగానము చేసేదము. అందరూ పాడాలి. ఉత్సాహగానము చేసేదము, గానపరచెదము మన యేసయ్య. హల్లెలూయా. మనకు బలమైన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము గట్టిగా చప్పట్లు కొడుతూ పాడాలి. యేసయ్య నామమును. హల్లెలూయా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానము అత్యధికముగా ఉన్నది, అమూల్యములైన వాగ్దానం. చప్పట్లు కొట్టు పాడాలి గట్టిగా. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము గట్టిగా చప్పట్లు కొడుతూ ఉత్సాహధ్వని. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా,
ఉత్సాహధ్వని చేద్దాం. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము. చప్పట్లు కొట్టు. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు గలమెత్తి పాడుతూ హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా 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 యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. నీ ప్రజలకు సహాయము చేయండి. ఉత్సాహధ్వని బిగ్గరగా పాడినట్లుగా, నా నోరు ఉత్సాహ గీతం పాడుతుందని సెలవిచ్చినట్లుగా ఒక్కొక్కరికి సహాయం, సంతోషంతో నింపండి. దుఃఖం నిగ్రహములు ఎగిరిపోవనగాక మీరు సహాయం చేసి సంతోషంతో నింపండి. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా జీసస్. సంతోషించండి. యెహోవాను ఆనందించడం వలన మీరు బలము పొందుదురుగాక. జీసస్ జీసస్ జీసస్. బలముతో నింపండి, శక్తితో నింపండి. మనకు బలమైన దేవునికి ఉత్సాహగానము చేయండి. ఆయనే మన బలం, ఆయనే మన రక్షణ, ఆయనే మన ఆదరణ, ఆయనే మన ఆనందం. యాకోబు దేవునికి ఉత్సాహగానం చేయండి. మనకు బలమైన దేవుడు. బలముతో నింపు యేసయ్యా. జీసస్ జీసస్ జీసస్. థాంక్ యూ జీసస్. ఒక్కొక్కరిని మీరు బలపరిచి, మీరు సహాయము చేసి సంతోషంతో నింపు నింపండి నింపండి నింపండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనకు బలమైన దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి కీర్తనలు పాడి ఆయన్ని ఉత్సాహధ్వని చేసి ఆయన్ని ఆరాధించేటట్లుగా దేవుడు మనందరికీ సహాయుడయుండును గాక. ఆయన సహాయుడయుండి మీ అందరినీ ఉత్సాహగానం పాడేటట్లుగా ఆశీర్వదించును గాక. ఎవరెవరు దుఃఖంతో కన్నీళ్లతో వచ్చారో వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చును గాక. కన్నీళ్లతో వచ్చిన వారి కన్నీళ్ళని దేవుడు నాట్యముగా మార్చును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములవును గాక. దేవుని సహాయం పొందుకొని ఉత్సాహధ్వని చేసెదరుగాక. ప్రైజ్ ది లార్డ్. బలమైన దేవుడు ఉన్నాడని ఉత్సాహధ్వని చేయండి. మన ప్రాణాత్మ దేహాన్ని తృప్తిపరిచే దేవుడని ఉత్సాహధ్వని చేయండి. అలాగే శిక్షను కొట్టివేసే దేవుడని ఉత్సాహగానం చేయండి. మనకు సహాయం చేసి మన శిక్షను కొట్టివేస్తాడని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వాక్యాలు చదవండి. జెఫన్యా గ్రంథం 3:14-15. ఉత్సాహధ్వని చేయండి. పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను
యెహోవా కొట్టివేసి ఉన్నాడు. కనుక ఉత్సాహధ్వని చేయండి. ఎవరెవరి మీద ఏ శిక్ష పడిందో ఆ శిక్షని యెహోవా కొట్టివేయునుగాక. ఎవరెవరు శిక్షించబడుతున్నారో వారి శిక్షను కొట్టివేసి విడుదల దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. శిక్షకు అప్పగించబడి ఉన్నావా? దేవుడు కొట్టివేయునుగాక. అందుకని సియోను నివాసులారా, యెరూషలేము కాపురస్తులారా, ఉత్సాహధ్వని చేయండి. దేవుడు శిక్షను కొట్టివేయబోతున్నాడు. సహాయం చేసి బలమైన దేవుడు నిన్ను బలపరిచి నీ మీద ఉన్న శిక్షను కొట్టివేయునుగాక, నీకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. చివరి మాట చెప్పి ముగించేస్తాను. 86వ కీర్తన 17వ వాక్యం త్వరగా చదవండి. దీర్ఘశాంతుడవు, 86వ కీర్తన 17వ వాక్యం. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలు నాకు కనుపరుచుము. చివరి మాట ఏంటంటే, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. దేవుడు మీ అందరికీ సహాయం చేసి ఆదరించునుగాక. దావీదుకు దేవుడు సహాయం చేశాడా లేదా? చేశాడు. గాఢాంధకారంలో నుండి విడిపించాడు. శత్రువు చేతిలో నుండి విడిపించాడు. పగవారి ఎదుట భోజనాన్ని సిద్ధపరిచాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు. అంటే అభిషేకం ఇచ్చాడు. నూనెతో తల అంటడం అంటే అభిషేకించడం. నా గిన్నె నిండి పొంగి అందరూ తృణీకరించారు. నా జీవితం అంతా ఇంతే అనుకున్నా, గొర్రెలు కాసుకునే పని అనుకున్నా. కానీ నా తలను నూనెతో అంటి నన్ను అభిషేకించి నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా చేశాడు. చాలా రోజుల నుంచి నువ్వు బాధపడుతుండొచ్చు, నా బ్రతికింతే, నా జీవితం అయితే, ఈ కష్టార్జితం వల్ల అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదని. కానీ నీ గిన్నె నిండి పొంగి పొర్లేంతగా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏమని రాస్తున్నాడు? కీర్తన 23 కీర్తనలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పక్షికి గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును. నా ప్రాణమునకు సేద తీర్చువాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించువాడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను వాగ్దానాల చేత ఆదరించబడతాం. దుడ్డు కర్ర అంటే వాగ్దానం, రాజదండం. దుడ్డు కర్ర వాగ్దానానికి సాదృశ్యం. డబ్బున్నవాడు ఆదరించబడలేడేమో, కానీ వాగ్దానాలను నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఆదరించబడుతూనే ఉంటాడు. చప్పలు కొడతామా? గట్టిగా కొట్టండి, గట్టిగా. వెండి బంగారాలు సంపాదించిన వాడికి ఆదరణ ఉండకపోవచ్చు. లక్షల లక్షలు కూడబెట్టుకుని డబ్బు సంపాదించే వాడికి ఆదరణ ఉండకపోవచ్చు. ఇల్లు కట్టుకునే వాడికి ఆదరణ ఉండకపోవచ్చు. ఇల్లు ఉంటుంది కానీ సుఖ నిద్ర ఉండదు. మంచి పరుపు కొని వచ్చేమో కానీ సుఖమైన నిద్ర ఉంటుందండి? ఉండకపోవచ్చు. చాలా డబ్బు ఉంటుంది కానీ ఆదరణ ఉండకపోవచ్చు. వాగ్దానాన్ని నమ్ముకునే వాడికి ఎప్పుడు ఆదరణ ఉంటుంది. వాక్యాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కరికి దేవుడు ఆదరణ కలుగ చేయునుగాక. నీ రాజదండం, నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తూ వచ్చింది. దండము రాజుల చేతిలో ఉంటుంది, దుడ్డు కర్ర కాపరుల చేతిలో ఉంటుంది. ప్రధాన కాపరిగా ఉండి ఆదరిస్తాడు, రారాజుగా ఉండి ఆదరిస్తాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. సామాన్యులకు సామాన్యంగా ఉంటాడు, ధనికులకు రాజుగా ఉంటాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అంటే మనం ధన్యులం. చప్పలు కొడదాం మరోసారి గట్టిగా. ఇలాంటి దేవుని కలిగి ఉండడమే మన ధన్యత.
దీనస్థితిలో పేదరికంలో ఉన్నావా, ఆయన ఒక కాపరిగా నీతో ఉంటాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది. కాపర్ల చేతిలో దుడ్డు కర్ర ఎందుకు ఉంటుంది తెలుసండి? గొర్రెలు మేకలకు ఆహారం పెట్టేటప్పుడు అది అందలేదు అనుకోండి, ఆ చెట్టు కొమ్మలు దుడ్డు కర్రతో ఏం చేస్తాడండి, ఆ కొమ్మను వంచి వాటి ఆకలి తీరుస్తాడు. ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. ఈ జగములో ఇట్లాంటి దేవుడు ఉన్నారా? ఏంటయ్యా చెప్పండి బాబు. ఇలాంటి దేవుడు ఎవరైనా, కాపరిలాగా మనకు తోడైంది ఆదరించే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ భూప్రపంచంలో వేల్పులలో ఒక యేసయ్య తప్ప. చెప్పాలి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. రారాజుగా ఉండి దండం చాపుతాడు, మన వైపు దండం చాపి మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. నీవేం రాజు దండం చూపించడానికి ఎవరు నోరెత్తకూడదు. ఎస్తేరు వైపు తన దండాన్ని చూపించాడు, ఇంకెవడు మాట్లాడకూడదు. ఏ శత్రువు నోరెత్తకూడదు. దండం చాపాడంతే. వాగ్దానం అనే దండాన్ని దేవుడు మన వైపు చాపి ఉన్నాడు. వాగ్దానాలు నిన్ను ఆదరించునుగాక. ఏ శత్రువు నోరెత్తకుండా నోర్లు మూయించబడేటట్లుగా వాగ్దానం అనే రాజదండాన్ని నీ వైపు చాపునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంతటి మహత్తరమైన శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మనకు సహాయుడై మనలందరినీ ఆదరించునుగాక. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, దైవజనులను, విశ్వాసులందరినీ దేవుడు ఆదరించునుగాక. హల్లెలూయా. దేవుడు ఆదరిస్తే నెమ్మది. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగుతుందని, నెమ్మదినిస్తుందని 94 కీర్తన 9వ వాక్యంలో ఉంటుంది. ప్రియ సహోదరులారా, బీదల్ని ఎవరైతే కనికరిస్తాడో వాడు రోగశయ మీద పడిన దేవుడు వాడిని ఆదరించి బాగు చేస్తాడని 41వ కీర్తన మొదటి 3 వాక్యాలు చదవండి. బీదల్ని కటాక్షించిన వాడు ధన్యుడు, యెహోవా వానికి తప్పించెను, వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడవుతాడు. అప్పగించడు. రోగశయం మీద ఉన్నప్పుడు వాణ్ణి ఆదరించును. రోగము కలుగగా దేవుడే వారిని స్వస్థపరచునుగాక. ఎవరైనా రోగశయం మీద ఉంటే యేసయ్య వారిని ఆదరించి స్వస్థపరచునుగాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేనని. రోగులైన వారిని దేవుడు స్వస్థపరచునుగాక. వ్యాధిగ్రస్తుల్ని ముట్టునుగాక. మరణ పడకలో ఉన్న వారిని ఆదరించి లేవనెత్తునుగాక. కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధికి వచ్చిన వ్యాధిగ్రస్తులందరినీ యేసయ్య ముట్టి బాగు చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. పేదలుగా ఉన్న వారికి సహాయం చేయండి, మీరు ధన్యులుగా మార్చబడతారు. భగవాన్ చేతికి అప్పగించడు, ఆదరిస్తాడు, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు. కనుక ప్రియ సహోదరులారా, దేవుడు నీకు సహాయుడై నిన్ను ఆదరించాలనుకుంటే నువ్వు పేదవారి పట్ల కనికరం కలిగి బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యమిని ఆదరించబడాలి. వాగ్దానాలు ఉన్నాయని ధైర్యంతో, ప్రధాన కాపరి రారాజైన నా యేసయ్య నాతో ఉన్నాడని ధైర్యంతో ముందుకు సాగగలిగితే ఆయన నీకు సహాయుడైండునుగాక. యేసయ్య మరణించి తిరిగి లేచిన సజీవుడని ఎవరైతే నమ్ముతారో ఒక రోజున ఆయన మహిమ గల దేవుడై వస్తాడు. మనం మహిమతో నింపబడి మేఘమండలం మీద ఆయనతో కొనిపోబడతాం. సదాకాలం దేవునితో ఉంటాం. ఈ మాటల చేత మిమ్మల్ని మీరు ఆదరించుకో. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆదరించబడండి. ఒక రోజున మనం పరలోకంలో ఉంటాం. దేవదూతలు మనల్ని తీసుకుని వెళ్తారు. దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. నీతిమంతులైన వారిని దేవుడు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తాడని రాయబడింది. వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఆదరణ పొందండి. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైన లోకం. ఒక రోజున మన మహిమతో నింపబడి మహిమ కలిగిన యేసయ్యని ఎదుర్కొని మేఘమండలం మీద ఆయనతో కొనిపోబడి సదాకాలం మనం దేవుడితో ఉంటామని నమ్మండి. ఈ మాటలు ఎప్పుడు ధ్యానించుకుంటూ ఆదరణ పొందండి. ప్రభువు నాకు సహాయుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఆయన సహాయం చేస్తే రక్షణ, ఆయన సహాయం చేస్తే ఉత్సాహధ్వని సంతోషం, ఆయన సహాయం చేస్తే ఆదరణ. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రార్థించే వారిని, అలాగే ఆయన సన్నిధిలో కనిపెట్టే వారిని
అలాగే దేవుని సన్నిధిలో ఎవరైతే జీవిస్తారో వారిని ఆదరించి రక్షణతో అలంకరించునుగాక, ఆదరించి సంతోషంతో నింపునుగాక, ఆదరించి సహాయం చేసి ఆదరించునుగాక. ప్రైజ్ ద లార్డ్. కొద్ది మాటలు మీ వినికిడిని స్థిరపరిచి నెరవేర్చునుగాక.